హలో మావా, వెల్కమ్ బ్యాక్. స్విగ్గీ 100 days మనీ ఎర్నింగ్ ఛాలెంజ్లో ఈరోజు డే 92 మావా. ఈ ఫస్ట్ ఆర్డర్ వచ్చేసి ట్రూ బ్లాక్ స్పెషాలిటీ కాఫీ నుంచి పడ్డది. రెస్టారెంట్ దగ్గరికి అయితే వచ్చేసినాం పికప్ చేసుకోవడానికి. అమిత్, నెక్స్ట్ ఆర్డర్ కూడా వచ్చేసింది మామ. నానీస్ ప్యూర్ వెజ్ నుంచి 59 రూపాయలు వేసిండు. తీసుకెళ్ళి షేక్ పేట్లో ఇవ్వాలి. యాక్సెప్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. $27 minutes వెయిట్ చేసామమ్మా ఈ కేక్ కోసం. నా ముందరనే కేక్ రెడీ చేస్తుంటే అసలు ఇంకోసారి కేక్ తినాలని కూడా అనిపించలేదు. నాకైతే అనిపిస్తలేదు అసలు. వీడమ్మ విని ఎలా కొట్టాలి మీరే చెప్పండి మామ. నేను ఆల్రెడీ కస్టమర్ లొకేషన్లో ఉన్నా, ఇక్కడ ఆగిన కస్టమర్ వస్తలేదు. దానికి నేనేం చేయాలి? వీడేమో ద ఆర్డర్ ఇస్ గెట్టింగ్ డిలేడ్, ప్లీజ్ స్టార్ట్ మూవింగ్ అంట. నేను ఆల్రెడీ లొకేషన్లో ఉన్నా, కస్టమర్ ఇక్కడ ఆర్డర్ పికప్ చేసుకోవడానికి రానప్పుడు నేనేం చేయాలి? ఏడికి మూవ్ కావాలి? మూవ్ అవ్వు అంటే ఏమైనా కస్టమర్. ప్రతిభ, అభిలాష్, శ్రీహర్షిత్. క్యాష్ ఉందా? మీ దగ్గర ఉందా? చేంజ్ 250 లేదు. ఆన్లైన్ ఉంటే చేసాను. నా దగ్గర 500 ఉన్నాయి ఓన్లీ. అంతే ఉన్నాయి. ఇది 238 ఉంటుంది. 238 అయితే ఎట్లా? ప్రియా, థ్యాంక్ యూ. ఇది వచ్చేసి 10వ ఆర్డర్ మామ. పాలమూరు గ్రిల్ నుంచి పడ్డది. 1:20 అవుతుంది టైం. ఇప్పుడు ఇది పడ్డది. ఇది తీసుకెళ్ళి కాకతీయ వెళ్ళిపోయాలి. అసలు ఈరోజు ఆర్డర్స్ ఎందుకో బ్యాక్ టు బ్యాక్ పడతలేవు. అది కాకుండా కొంచెం ఏమంటారు, ట్రాఫిక్లో దిక్కుతున్నాడు, ఇంకా బ్యాక్ టు బ్యాక్ పడతలేవు. అందుకే ఆర్డర్లే కాలేవు. అమౌంట్ కూడా కాలేదు మళ్ళీ ఎక్కువ. ఎందుకో ఏమో మరి. ఇంకా ఇప్పుడు 120 అంటే 340 వరకు ఎంత లేదన్నా ఇంకొక 5-6 ఆర్డర్స్ అన్న కొడితేనే నైట్ ఈజీగా ఉంటుంది మనకు కొట్టుకోవడానికి. లేకపోతే కొంచెం కష్టమే. 1187 1187 11 ఆర్డరు. సల్వాస్ హోమ్ ఫుడ్ అంట, 29 రూపీస్. ఇక్కడ జయహింద్ గాంధీ లైన్లో పికప్ చేసుకొని ఆడ పికప్ చేసుకొని ఆడనే వేయాలి, హైటెక్ థియేటర్ పక్కన. ఓకే చలో వెళ్దాం ఇంకా లొకేషన్కి. 305. నెక్స్ట్ ఆర్డర్ వచ్చేసింది ఫ్రూట్ ఫిల్ నుండి. ఇది దుర్గం చెరువు మెట్రో కింద గల్లా తీసుకొని రోడ్ నెంబర్ 86 AB అన్న, ఫిలిం నగర్ వెళ్ళాలనుకుంటా. రైట్, ఫిలిం నగర్ ఇవ్వాలి. 50 రూపాయల. యాక్సెప్ట్. జామకాయలు 100 రూపాయలు 4 కిలోలు, 100 రూపాయలు 4 కిలోలు అంట. 50కి 2 కిలోలు అంట. బాగున్నాయో లేవో మరి. అయినా మనకి ఎందుకు తీసుకునేది లేదు, పీకేది లేదు. 54 సౌజన్య. సౌజన్య ఓకే. అసలు ఈరోజు నా దరిద్రం ఏమంటే ఏ అపార్ట్మెంట్లకు పోయినా లిఫ్ట్లే పనిచేస్తలేవు సరిగ్గా. ఇప్పటిదాకా 16 ఆర్డర్లు అయినాయి మా. ఇంకా 10 కొట్టాలి. 7 గంటలు డ్యూటీ లాగిన్లో ఉన్నా. ఇంకో 20 minutes లాగిన్లో ఉండాలి. ఇప్పుడు 3:21 అవుతుంది టైం. ఇంకో 90 minutes లాగిన్లో ఉంటే టైం అయిపోతుంది. చూద్దాం, అప్పటిదాకా ఇంకో ఆర్డర్ పడితేనే కొడదాం, లేకపోతే బంద్ చేసుకొని పోదాం టైం అవ్వగానే. దరిద్రుడు ఆర్డర్ ఎట్లేసిందంటే మామ, లాస్ట్ బంద్ చేసుకొని పోదాం రూమ్ మన టైంలో 45th కరాచీ బేకరీ నుంచి చేసి 7కి తెలుసా ఈ డబ్బా మణికొండ షేక్ పెట్టి కేసిండు.
ఏం చేస్తాం, ఇంకా పోయేద్దాం. రిజెక్ట్ కొడితే మళ్ళీ వెంటనే ఆర్డర్ వేస్తాడు, ఏడికి వేస్తాడో తెలియదు. ఇంకా యాక్సెప్ట్ చేసి ఇచ్చొస్తే అయిపోతుంది అన్నట్టు యాక్సెప్ట్ చేసిన. థ్యాంక్ యూ. డెలివరీ కంప్లీటెడ్ మామ. అసలు ఈరోజు 4 తర్వాత బ్రేకే తీసుకునిలేము మామ. అసలు బ్రేక్ తీసుకునే ఛాన్స్ కూడా ఇస్తలేడు. కంటిన్యూ ఆర్డర్లు వేస్తూనే ఉన్నాడు. ఇది 21 ఆర్డర్. ఇప్పుడు పికప్ చేసుకున్నా, వ్యాన్ లెవెన్ జూబ్లీస్లో పికప్ చేసుకొని కేపీహెచ్బి వెళ్తున్నా. బాగా ఆకలిస్తుంది, పోయి మధ్యలో ఏదైనా తినాలి, లేకపోతే అంతే కథ. ఇంకా అసలు బ్రేక్ తీసుకుందామన్న టైంలో షేక్ పెట్టి ఆర్డర్ వేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ ఆర్డర్ కూడా వేసిండు. అదే మన జోన్లోకి వేసిన అంటే మళ్ళీ జోన్లోకి వెళ్ళాడు, జోన్ బయటకే వేసిండు. ఇంకా అంత దూరం నుంచి ఖాళీ ఎందుకు రావాలన్నట్లా ఆర్డర్లు కొడుతూనే ఉన్నా. అది కంటిన్యూగా పడుతూనే ఉన్నాయి. జూబ్లీస్కి వచ్చిన తర్వాత బంద్ చేద్దాం అనుకున్నా. ఆయన ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక ఇక బంద్ చేసే ఛాన్సే ఇస్తలేడు. వేస్తూనే ఉన్నాడు. ఓ కాకా ఏం చేస్తాం, ఇంకా కొట్టాల్సిందే. ఈరోజు 33 ఆర్డర్లు అయితే అనుకుంటా. ఇప్పుడు 21 పికప్ చేసుకొని వెళ్తున్నా. అంటే ఇంకా 5 కొడితే 27 అవుతాయి, 26 అయితే ఇంకా 5 కొడితే ఇంకా 33 అయితే ఈజీగానే. ఏడిపోతాం అంతగాను. బాగా గాలిలో కొట్టుకొని 304 కృష్ణ. థ్యాంక్ యూ. యశస్వి 26 ఆర్డర్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి బాబా. ఇది 27ది కూడా వచ్చేసింది. రామేశ్వరం కేఫ్లో పికప్ చేసుకోవాలంట. బ్యాచ్ ఆర్డరా అమ్మా, నైస్. ఇది అయితే 27, 28 రెండు రామేశ్వరం కేఫ్లో పికప్ చేసుకొని అడిగి పోవాలి, గచ్చిబౌలి పోవాలి. 26 ఆర్డర్స్ అయినాయి కానీ అమౌంట్ 1000 రూపాయలు కూడా కాలేమో, 981 టైం ఏమో కరెక్ట్ 6:49 అవుతుంది. 7 గంటల నుంచి 11 గంటల దాకా. ఇంకా ఇవి రెండు ఆర్డర్లు అయితే వచ్చినట్టే. ఇంకా 5 ఆర్డర్లు కొట్టాలి. అయితే ఈజీగానే, ఇంకా టైం కూడా మిగులుతుంది అనుకుంటా నాకు తెలిసి. ఏమో చూద్దాం మరి. ఓది అమ్మ, ఏం చలి పెడుతుందిరా బాబు. రోజు బ్రేక్లో స్వెటర్ తెచ్చుకునేవాడిని కాబట్టి చలి అంత తెలియలేదు. ఈరోజు స్వెటర్ లేదు కాబట్టి ఇంకమ్మ ఏమన్నా చలి పెడుతుందా. 6 గంటల నుండే స్టార్ట్ అయింది. అసలు ఉంది. అయిపోయింది 33 వస్తుంట. పోయి గచ్చిబోలు అనుకున్నా కానీ నేను మైకు మోతారు కేసిండు. 1063 అయినాయి. సారీ 1097 అయినాయి. ఇంకా 5 ఆర్డర్లు కొడితే అయిపోతుంది. టైం 8 అవుతుంది. दिखा दीजिए। ओके बेटा, मैं आपको कैश दूँगी। ओके। आपके पास 400 समथिंग ऑनलाइन भी हो तो चल जाते हैं। ऑनलाइन पे नहीं, मेरे पास पूरा कैश ही है। मैं आधे ऑनलाइन दूँ और आधे कैश। हाँ ओके ओके। 7992 ఇది వచ్చేసి 33వ ఆర్డర్ మామ. ఇంకా 34ది పక్కన ల్యాబిన్ హౌస్లో పికప్ చేసుకోవాలి. ఇవి ఇచ్చేస్తే టార్గెట్ అయితే అయిపోతాయి. మన ఈ 2 ఇచ్చేస్తే గచ్చిబౌలిలో వెళ్ళే టెలికాం నగర్లో టార్గెట్ అయిపోతుంది. కానీ ఇంకా 50 మినిట్స్ లాగిన్లో ఉండాలి. చూద్దాం ఇవి ఇచ్చే వరకు ఎంత టైం అవుతుందో మరి. ఎలాగోలాగా టైం అయితే కంప్లీట్ చేసేయాలి ఈ 2 ఆర్డర్లతోనే. మళ్ళీ ఇంకో ఆర్డర్ కొట్టాలంటే కాని పని మనతో. చూద్దాం, ఒకవేళ జోన్లోకి పడ్డదంటే కొడదాము, పర్లేదంటే బంద్ చేసుకొని సైలెంట్గా వెళ్ళిపోదాం. ఇంకా థ్యాంక్ యూ. డెలివరీ అయితే కంప్లీట్ కొట్టేసినామమ్మా. 5 మినిట్స్ వెయిట్ చేస్తే
ఏం లేదా? ఏం లేదు, లాంగ్ డిస్టెన్స్ పెట్టిండే రిటర్న్ బోనస్ కానీ లేదు. మరి ఇంకా హాఫ్ అన్ అవర్ లాగిన్లో ఉండాలి. ఆలోపు ఆర్డర్ ఇస్తాడో ఏం చేస్తాడో చూడాలి. ఇంకా ఈయనే కూర్చుంటా ముందుకు వెళ్ళకుండా. ఓకే మామ, ఇప్పటిదాకా అయితే ఆర్డర్ పడలేదు మనకి. ఈయన టెలికాం నగర్లోనే కూర్చున్నా. ఎందుకంటే మళ్ళీ నేను ముందుకు వెళ్ళిన అనుకో ఆ కరాచీ బేకరీయో కేఎఫ్సీ ఏదో ఒకటి గురించి మళ్ళీ టెలికాం నగర్కి పంపిస్తాడని చెప్పి ఈయనే కూర్చున్నా. ఒకవేళ గురించి కూడా అటు నుంచి అటే పోవచ్చని. సో ఇప్పటిదాకా అయితే ఆర్డర్ వెళ్ళాడు. ఇంకా మేము డ్యూటీ బంద్ చేద్దాం. ఇంకా ఈరోజు అమౌంట్ వచ్చేసి 1360 రూపాయలు అయింది మామ. 1360 ప్లస్ ఇన్సెంటివ్ 470 మొత్తం కలుపుకుంటే 1835 రూపాయలు అవుతుంది మామ. ఈరోజు లాగిన్ అవర్స్ వచ్చేసి 14 గంటల 19 నిమిషాలు ఉన్నా. 36 ఆర్డర్లు కంప్లీట్ అయినాయి. పెట్రోలు పోయింది 300. సరే ఇంకా డ్యూటీ అయితే బంద్ చేద్దాం. ఈరోజు అసలు బ్రేకే తీసుకుంటే బ్రేక్ తీసుకోకపోవడం వల్ల ఆర్డర్లు 33 అయినా కానీ అమౌంటే కాలే. చలి మాత్రం ఎగ్దమ్ కొడుతుంది మామ. అసలు అమ్మో, అసలు స్వెటర్ లేనందుకు తెలుస్తుంది. స్వెటర్ ఉంటే ఏం తెలియకుండా నిన్న మొన్న ఏం తెలియలేదు, కానీ ఈరోజు మాత్రం ఎక్కడక్కడ ప్యాక్ అయిపోతున్నాయి చలికి. ఇంకా సిటీ బయటికి అయిపోతే ఇంకా ఎక్కువ పెడుతుంది. ఇందాక మైహూమ్ అవతారు వెళ్ళినా కదా ఒక ఆర్డర్కి, అప్పుడైతే ఇంకా ఎక్కువ చలి పెట్టింది. మరి సరే మామ, మరి బాయ్, గుడ్ నైట్. ఈ సందులో మన బండి పోతుంది అంటారా? ఏదైతే అడుగు కొట్టేద్దాం. వచ్చేసినాం. కానీ ఎందుకు మామూలు బండాపీరు మొత్తం ఎవరు వస్తున్నారని ఆపేసిర్రు? అయి పంపించేసిర్రు.